Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. విడుదల పార్ట్ 1 డైరెక్టర్ వెట్రిమారన్ గారి డైరెక్షన్లో వచ్చిన ఒక రా అండ్ రస్టిక్ బొమ్మ రియాలిటీకి చాలా దగ్గరగా అద్భుతంగా తెరకెక్కించారు ఈ మూవీని. కొన్ని సీన్స్ ఉంటాయి మామ సినిమాలోని పిచ్చెక్కిపోతారు అంతే. ఇంకా ఆ మూవీ కంప్లీట్ అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడా ఈ మూవీకి పార్ట్ 2 వస్తుంది అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని మూవీస్‌కి పార్ట్ 2 అని చెప్పి అనౌన్స్ చేసినా పెద్ద ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. బట్ కొన్ని మూవీస్‌కి ఒక స్ట్రాంగ్ క్లిఫ్ హ్యాంగర్ ఇచ్చి పార్ట్ 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేసేలా చేస్తారు. అందులోని విడుదల పార్ట్ 1 కూడా ఒకటి. అయితే పార్ట్ 1లోని విజయ్ సేతుపతి గారికి, అలాగే సూరి గారికి ఇద్దరికినా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ, సూరి గారు ప్లే చేసినటువంటి కుమరేసన్ యొక్క బ్యాక్ స్టోరీని ఎక్కువగా ఫోకస్ చేశారు. అయితే ఈ సెకండ్ పార్ట్‌లో చూసుకుంటే మోస్ట్‌లీ విజయ్ సేతుపతి గారు ప్లే చేసిన పెరుమాళ్ క్యారెక్టర్ యొక్క బ్యాక్ స్టోరీ మీద బాగా కాన్సంట్రేట్ చేశారని ట్రైలర్ చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. ఆ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీని చూపించడం చాలా బెటర్ మామ. ఎందుకంటే ఆ క్యారెక్టర్ మోటివ్ వెనక ఉండే ఎమోషన్ ఇంకా డీప్‌గా మనకి కనెక్ట్ అవుతుంది కాబట్టి. ఆల్సో ఈ పార్ట్‌లోని అనురాగ్ కశ్యప్ గారు, మంజు వారియర్ గారు కూడా కీ రోల్స్‌లో కనిపించబోతున్నారు. పార్ట్ 1కి ఇళయరాజా గారిచ్చిన మ్యూజిక్ చాలా పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే మూవీ టోన్‌కి తగ్గట్టుగా పర్ఫెక్ట్‌గా అందించారన్నమాట మ్యూజిక్. సేమ్ ఈ మూవీ విషయంలో కూడా ఆ మ్యాజిక్‌ని మళ్ళీ రిపీట్ చేస్తారని అనిపిస్తుంది. ఈ పార్ట్‌లో కేవలం పెరుమాళ్ బ్యాక్ స్టోరీ మీద మాత్రమే కాన్సంట్రేట్ చేస్తారనుకోవద్దు. నాకు తెలిసి కుమరేసన్ అండ్ పెరుమాళ్ మధ్య ఫేస్ ఆఫ్‌ని కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపిస్తారనిపిస్తుంది. పర్సనల్లీ నేనేంటంటే వెట్రిమారన్ గారి డైరెక్షన్‌కి చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఆయన తీసుకున్న ప్లాట్ పాయింట్‌లోకి అన్‌వాంటెడ్ కమర్షియల్ ఎలిమెంట్స్‌ని జోడించకుండా చాలా రియలిస్టిక్‌గా స్క్రీన్ మీద మనకి మూవీని ప్రెజెంట్ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ ఈసారి కూడా ఆయన మార్క్ ఆఫ్ మేకింగ్‌తోని ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేయడానికి సిద్ధమైపోయారని చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అయినా ఓటమి ఎరుగని డైరెక్టర్ కదా ఆయన. ఇంప్రెస్ చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి? అండ్ ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సోషల్ ఎలిమెంట్స్‌ని కూడా ఆయన చాలా బాగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తారు. పార్ట్ 2 ట్రైలర్ చూస్తుంటేనే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ మూవీలో కూడా సోషల్ ఎలిమెంట్స్‌ని హార్డ్ హిట్టింగ్‌గా మనకి స్క్రీన్ మీద చూపించబోతున్నారని. నేననే కాదు పార్ట్ 1 చూసిన ప్రతి ఒక్కళ్ళు పార్ట్ 2 కోసం పిచ్చ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అవునటు మీరింకా పార్ట్ 1 చూడలేదా? మంచి సినిమాని మిస్ అయిపోతున్నారు మామ. జీ5లో స్ట్రీమ్ అవుతుంది. తప్పకుండా చూడండి. ఈవెన్ డైరెక్టర్స్ ఎక్స్‌టెండెడ్ కట్ కూడా అవైలబుల్‌గా ఉంది జీ5లోని. అస్సలు మిస్ అవ్వద్దు. తప్పకుండా చూసేయండి. విడుదల పార్ట్ 1 చూసిన తర్వాత విడుదల పార్ట్ 2 కోసం అస్సలు మిస్ అవ్వకూడదని చెప్పి డిసైడ్ అయిపోతారు. అవునట్టు బిగినింగ్‌లో నేను చెప్పాను కదా! విడుదల పార్ట్ 2 ఈ డిసెంబర్ 20కి రిలీజ్ అవ్వబోతుంది. మన తెలుగులో కూడా వస్తుంది. మిస్ అవ్వకుండా థియేటర్స్‌లో తప్పకుండా చూడండి. నేను కూడా అస్సలు మిస్ అవ్వను. ఎంతైనా సినిమా పిచ్చోడిని గదా! అస్సలు మిస్ అవ్వకుండా థియేటర్‌కెళ్ళి చూడడం మనకున్న ఆనవాయితీ. ఓకే మరి. ఇంతవరకు వీడియో చూసారంటే తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చే ఉంటది. సో, వెంటనే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో ఖచ్చితంగా మీ ముందుకు వస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.